బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం. అందరిపై కూడా దైవ శాంతి కురియుగాక. మీతో 2 నిమిషాల కార్యక్రమం ఖురాన్ సందేశం. మహాశిలారా, ఈ రోజున అతి ముఖ్యమైనటువంటి ఒక వాక్యాన్ని మీకు తెలియచెప్తాను. 49వ అధ్యాయం 13వ వాక్యం. ఈ రోజున మనిషికి ఇది కొరబడిపోయింది. మనిషి ఈ రోజున విడిపోయాడు. కులం పరంగా, మతం పరంగా, భాష పరంగా, ప్రాంత పరంగా దారుణమైనటువంటి మారణకాండ చేసుకుంటున్నాడు. ఒకరిపై ఒకరు భయంకరమైనటువంటి అత్యాచారాలు చేసుకుంటున్నారు, మర్డర్లు చేసుకుంటున్నారు. ఈ రోజున కులం ప్రాతిపదికన, మతం ప్రాతిపదికన, తినే తిండి ప్రాతిపదికన, వేసుకునే దుస్తుల ప్రాతిపదికన ఈ రోజున మనిషి అతి తేలికగా మరొకరి ప్రాణాన్ని తీసేస్తున్నాడు. దైవం తెలియజేసే విషయం ఏమిటంటే ఇక్కడ, యా అయ్యుహల్ ఇన్సాన్, ఓ మానవులారా, ఇన్న ఖలఖనాకుం మిన్ జక్రిన్ వ ఉన్సా, మిమ్మల్ని నేను ఒకే స్త్రీ పురుష బీజం నుండి పుట్టించాను. మీ రా మెటీరియల్, మీ ఒరిజిన్ ఏంటి? ఒకే తల్లి తండ్రి యొక్క సంతానం మీరందరూ కూడా, నందములు. తర్వాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవడం కోసం తెగలుగాను జాతులుగాను చేశాను. పలానా తెగ, పలానా జాతి, వారి యొక్క అవసరం మనకుంటుంది, మన అవసరం వారికి ఉంటుంది. అందరూ ఒకే పని చేస్తే ప్రపంచం నడవదు కదా. రకరకాల పనులు ఉంటాయి. ఆ పని చేసినటువంటి వాళ్ళకి అవసరం మనకుంటుంది, మన పని మనం చేస్తున్నటువంటి పనికి సంబంధించి అవసరం వాళ్ళకు ఉంటుంది. ఒకరి అవసరత ఒకరికి ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఒకరినొకరు గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి, సహకరించుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితం గడపాలి. అందునిమిత్తమే దైవము ఈ తారతమ్యాలు ఉన్నాయి. పలానా జాతి వారు, పలానా తెగవారు, పలానా వారు, సంబంధ బాంధవ్యాలు కలుపుకోవాలంటే మన పిల్లని అక్కడ ఇస్తాము, అక్కడ పిల్లని మనము తెచ్చుకుంటాము. ఒక పరిచయం నిమిత్తమే, అంతే తప్పించి గొప్పలు పోవడానికి కాదు. ఇక్కడ గొప్పలు పోయే హక్కు ఎవరికి కూడా లేదు. ఎందుకంటే మానవులందరూ ఆయనకు దాసులే కాబట్టి. సర్వమానవాళి, దైవదూతలు, దైవ ప్రవక్తలు, సమస్త ప్రకృతి అంతా కూడా ఆయన దాసులు కాబట్టి, ఆయన యజమాని, మనం అందరం కూడా దాసులు. ఇక్కడ ఎవరికి ఇక్కడ గొప్పలు చెప్పుకునే అర్హత, హక్కు ఎవరికి కూడా లేదు. ఆ గొప్పలు చెప్పుకునే ఆ గొప్పతనం ఎవరిది? ఆ సృష్టి ప్రభువుది, సృష్టికర్తది. ఆయనకు తప్ప మరొకరికి ఆ గొప్పతనాన్ని గురించి గర్వపడే హక్కు ఎవరికి తెలియదు. ఇక్కడ తెలియజేసే విషయం ఏమిటంటే దైవము. అయితే అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి మీలో ఎవరు అంటే, ఇన్న అక్రమకం ఇందల్లాహి అత్కాకం, దైవభీతిలో ఎవరైతే ఉన్నతంగా ఉంటాడో, కరెక్ట్గా ఉంటాడో, ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాడో, దైవ ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడో, ధర్మాన్ని ఎవరైతే పాటిస్తూ ఉంటాడో అటువంటి వ్యక్తి తప్ప దైవం వద్ద మరెవ్వరికి కూడా వాల్యూ అనేది, అదేవిధంగా ఒక హోదా లేకపోతే ఒక గుర్తింపు